ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి 8 లక్షల రూపాయలతో పాటు ఒక ల్యాప్టాప్, 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నవంబర్ ఓ బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు హైదరాబాద్లోని గాంధీనగర్లో మరో 5 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా గేమింగ్, ఇన్వెస్ట్మెంట్, డెఫాబెట్ వంటి యాప్ల ద్వారా నెటిజన్లను మభ్యపెట్టి లక్షల రూపాయల దోచుకుంటున్నారని సైబర్ క్రైమ్ జాయింట్ సిపి ఏవి రంగన తెలియజేశారు. యాప్లతో పాటు కొరియర్ ఆఫీస్ రూపంలో వచ్చే కాల్స్ కు స్పందించవద్దని, వారి బెదిరింపులకు భయపడవద్దని సిపి ప్రజలకు సూచించారు. ఎడ్యుకేట్ చేయాలనే దాంతో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సైబర్ ఫ్రాడ్స్ అనేది దాదాపు సైబర్ క్రైమ్స్ మన హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్లో రోజుకి 10 నుంచి 15 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అంటే మీరు నెలకి తీసుకుంటే కనుక 400 కేసులు, 300-400 కేసులు పైన సంవత్సరానికి ఈజీగా 4000-5000 కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి అన్నమాట. రిజిస్టర్ అవుతున్నాయంటే అన్రిజిస్టర్డ్ చాలా ఉంటాయి, మా దగ్గరకు రాని కేసులు చాలా ఉంటాయి. సో ఇది వచ్చేది మా దగ్గర కొన్ని కేసులే వస్తున్నాయి, చాలా రాని కేసులు కూడా ఉంటాయి. అన్ని కొన్ని వేల కేసులు అన్రిజిస్టర్డ్గా కూడా వెళ్తున్నాయి. సో దీంట్లో ఫస్ట్ అసలు మనము, ఎందుకంటే దీన్ని ఒక్కొక్క కేసు మనం వెళ్ళాలంటే కనుక చాలా లోతుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళి దాన్ని మనం తీసుకురావడానికి గుజరాత్, లేకపోతే ఏది మన హర్యానా, ఢిల్లీ, ఇంకా ఇతర అన్ని ఇప్పుడు అవి కూడా చేస్తున్నాం. మేము అవి కూడా చేస్తున్నాం. సైబర్ క్రైమ్స్ టీమ్స్ ఎప్పుడు కూడా ఫీల్డ్లో ఉండి యాక్చువల్ దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకురావడానికి కూడా మా సైబర్ క్రైమ్ టీమ్స్ కూడా వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసి మీరు ముందు చూస్తారు, ఎక్కువ యాక్షనబుల్గా ఉంటుంది వర్క్ కూడా. అంటే ఊరికనే మనం పేపర్ వర్క్, డెస్క్ జాబ్ కాకుండా మేము ముద్దాయిలు తీసుకొచ్చి వాళ్ళని కోర్టులలో పెట్టి వాళ్ళకి చట్టపరంగా శిక్షలు పడేటట్టు చేస్తాం. సో బట్ మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్కి, సో మోసపోవద్దు దయచేసి. ఎవరన్నా హెవీ రిటర్న్స్ ఇస్తా అన్నా, హై రేట్స్ ఆఫ్ హై రిటర్న్స్ ఇస్తూ మిమ్మల్ని ప్రలోభ పట్టడము, లేకపోతే మిమ్మల్ని లూజ్ చేయడం చేస్తే కనుక సో యు ఆర్ డెఫినెట్లీ ఎంటరింగ్ ఇంటూ ఏ ట్రాప్ సిచ్యువేషన్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ రెండోది కూడా ఈ వేదిక ద్వారా నేను అందరినీ విజ్ఞప్తి చేసేది, ఈ మధ్య ఫెడెక్స్ ఫ్రాడ్స్ అని చెప్పి, అంటే కొరియర్ వస్తుంది. కొరియర్ అనేది ఒకటి జనరల్ ఒక కాల్ వస్తుంది, వచ్చేసి మీకు ఏదో కొరియర్ వచ్చింది, ఈ కొరియర్లో దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, ఇంకా వేరే ఏది అని చెప్పేసి కొన్ని ఇంకా ఏదో కాంట్రాబ్యాండ్ ఉంది, ఇంకా ఏదో దాంట్లో కాస్త డాలర్లు, మీ పాస్పోర్ట్లు, మీ ఆధార్ కార్డు ఇంకా చాలా దొరికినాయని అంటారు. ఈ ఫ్రాడ్